ఒకరోజు ఎలీషా దగ్గరికి ఒక విషయం వచ్చింది. ఏంటి? ఎరికో ప్రాంతానికి వెళ్ళాడు. ఎరికో ప్రాంతంలో వాళ్ళందరూ వచ్చి, అయ్యా ఎలీషా గారు చూడు, ఒకసారి ప్రాంతం చూడు, మంచి ప్రాంతం, కానీ నీళ్లు మంచి కాదు. నీళ్ళేంటి? మంచి కాదు. నీళ్లు మంచి కాకపోవటం వలన ఈ భూమి అంతా కూడా, భూమి సస్యశ్యామలంగా ఉండాల్సిన భూమి, ఇంత గొప్ప భూమి, ఇంత విశాల భూమి నిష్ప్రయోజనం అయిపోయింది. ప్రయోజనం ఏమీ లేదు, నిస్సారం అయిపోయింది. ఒక్కడికి పంటలు పండట్లేదు, ఏ విధమైన అభివృద్ధి కూడా ఇందులో లేదా. ఇది దీని కంప్లైంట్ అని చెప్తారు. సహజంగా మన రాజకీయ నాయకులు ఏం చేస్తారు? నన్ను కానీ మీరు గెలిపిస్తే వచ్చే 5 సంవత్సరాలు దీన్ని మొత్తం మార్పిచ్చేసి ఏం చేస్తాను నేను? ఇక్కడ మొత్తం గడ్డి కాదు, ఏవి పండాలో మొత్తం పండించేస్తానంటారు. మీరు మాత్రం ఏం చేయండి? ఓట్లు పండించండి చాలంట. ఎలీషా గారు ఏం చేశాడు తెలుసా? కొత్త పాత్రలో ఏం వేసుకురండి? ఉప్పు వేసుకురండి అన్నాడు. కొత్త పాత్ర, ఉప్పు వేసుకొని తీసుకురండి అన్నాడు. ఆయన వచ్చి నీళ్ళ ఓట్లు ఎక్కడి నుంచి అయితే వస్తున్నాయో అవన్నీ కూడా ఉప్పు నీళ్ళు, నిష్ప్రయోజనమైన నీళ్ళు, పంటలు పండవు, ఉన్న పంటను కూడా చంపేస్తాయి. ఆ ఉప్పు నీళ్ళ దగ్గరికి వెళ్ళి, ఓట్ల దగ్గరికి వెళ్ళి ఆ ఉప్పు తీసి ఏం చేశాడు? ఆ ఓటల దగ్గర వేసి, ఈ రోజు నుంచి యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీళ్లల్లో జబ్బు లేదు, ఈ రోజు నుంచి ఈ నీళ్లు మంచివి అని తన నోటితో పలికి, ఉప్పు వేసి నోటితో పలికి రైట్ అని. ఏమైంది ఆ ప్రాంతం? ఈ రోజు కూడా అదే మంచి నీళ్ళు ఏం చేస్తుంది? బయటకు వచ్చి ఆ నిరుపయోగంగా, నిష్ప్రయోజనంగా ఉన్నటువంటి పర్రల్లాంటి భూములన్నీ సస్యశ్యామలమైన భూముల్లాగా మారిపోయాయి. సరే, ఇప్పుడు మీకు ఏమర్థమైంది? ఇక్కడ మారిపోవడానికి కారణం ఏంటి? కొత్త పాత్రలో ఉప్పు వేసాడు. ఎంత వేసి ఉంటాడు? 1 కేజీ వేసి ఉంటాడు. సరే, కాబట్టి మరి మేమేం చేస్తాం? ఒక మూట వేస్తాం సార్. అవసరం కారం కూడా కలిపేస్తాం, ఉప్పు కారం. అక్కడ ఉప్పు వేసాడా పప్పు వేసాడా కాదు, అక్కడ ఒక ఆత్మ సంబంధమైనటువంటి అర్థం ఉంది. ఉప్పు దేనికి గుర్తు అంటే నిబంధనకి గుర్తు. ఈయన ఏమన్నాడు? క్రొత్త పాత్రలో ఏం పట్టుకురండి? ఉప్పు పట్టుకురండి. దాని అర్థం ఏమిటంటే, క్రొత్త పాత్ర క్రొత్తగా మారిన మనిషికి సాదృశ్యం. క్రొత్తగా నూతన సృష్టిగా మారిన మనసుకు సాదృశ్యం. నూతన వ్యక్తిగా పాతవి గతించెను, సమస్తము నూతనమాయను అని చెప్పి మార్చబడిన మనిషికి సాదృశ్యం. ఇప్పుడు ఈ మనిషి ఏం తేవాలి? ఈ మనిషిలో ఏం క్యారీ చేయాలి? ఈ మనిషిలో తీసుకురావాల్సింది నిబంధన తేవాలి. అర్థమవుతుందా? ఏ నిబంధన? అక్కడ పాత నిబంధనలో ఉప్పు, పాత నిబంధనలో కొత్త పాత్ర. కానీ ఇప్పుడు క్రొత్తగా మార్చబడిన, నూతన స్వభావం కలిగిన యేసు రక్తంతో మార్చబడినటువంటి వ్యక్తి తన జీవితంలో దేవునితో ఒక నిబంధన చెయ్యాలి. నిబంధనతో దేవుని దగ్గరకు వచ్చి పడితే నిస్సత్తువ అయినవి, నిస్సారమైనవి, నిర్జీవమైనవి ఏదైనా సరే జీవంలోకి రావాల్సిందే. నిష్ప్రయోజనమైన మనుషులు ప్రయోజనకరంగా ఎట్లా మారతారంటే, మొదట నువ్వు మనసు మారి కొత్త పాత్రగా మారాలి. ఏమవ్వాలి? నువ్వు అంత ముందు పాత పాత్రవి. ఏ పాత పాత్ర? ఎక్కడికి వెళ్తే ఆ పాత్రలాగా మారిపోతాం. పాస్టర్ గారు నేను ఒకసారి మార్కెట్కి వెళ్ళాం. యాపిల్స్ కొంటున్నాం. ఏం బాబు ఎంత అన్నాడు. ఈయన మంచి పర్సనాలిటీగా ఉంటాడు. ఆయన ఎంతో చెప్పాడు. నన్ను చూసి చెప్పు అన్నాడు. ఓసారి ఆయన చూసి, ఓహో డిపార్ట్మెంట్ అంట అనుకుని ఆయన సర్లే సార్ మీరు డిపార్ట్మెంట్ లాగా ఉందిలే, 10 రూపాయలు తగ్గించుకోండి ఉన్నాను. అప్పుడు ఇచ్చాడు. నాకు కొనబుద్ధి కాదు, నీకు కొనలేదు. తీసుకోండి బ్రదర్, తీసుకోండి మీరు కూడా అన్నాడు. లేదు వచ్చేసాను. ఈయన బ్యాగ్లు వేసుకుని పక్క వచ్చిన తర్వాత, నువ్వు ఏ డిపార్ట్మెంట్ అన్నా.
అదే అట్లాంటారండి బ్రదర్ అన్నాడు. 10 రూపాయల కోసం 20 రూపాయలు తగ్గించడం కోసం నువ్వు దైవ సేవకుడివి, నీ పర్సనాలిటీని చూపించి నువ్వు పోలీసుడు అంటావా? అండ్ నువ్వు ఎంత కమ్మేశావు నీ అభిషేకాన్ని? 20 రూపాయలు కమ్మేశావు. ఇస్కరియోతు యోధాకి నీకు తేడా ఏంటి? తేడా ఏంటి? నువ్వు పాత పాత్ర. ఏ పాత్రవి? మారాలి. ఏవ్వాలి? మారాలి. నీ మాట మారాలి, నీ నిర్ణయాలు మారాలి, నీ అంతరంగం మారాలి, నీ ఉద్దేశాలు మారాలి. నువ్వు క్రొత్త పాత్రలాగా మారాలి. నువ్వు ఎలాంటి పాత్ర ఆయనకి తెలుసు. ఇప్పుడు ఈ మార్పు చెందిన పాత్రతో చెప్పాలి, ప్రభువా ఇది నా నిబంధన. ఇక నేను ఎప్పుడు కూడా ఫిలెమాన్ గారి దగ్గర దొంగతనం చేసినట్టు ఇక దొంగతనం చెయ్యను. ఆయన్ని మోసం చేసేటికి ఎప్పటికీ మోసం చెయ్యను. ఇక ఎన్నటికీ నేను ఆ విధమైన తప్పు నేను చెయ్యను అని దేవుని దగ్గర నువ్వు ప్రమాణం చేస్తే ప్రయోజకుడు నువ్వే. ఇది నిబంధన. ఇది దేవుడు నీకు ఏదైనా మేలు చేయడు. ఇవ్వు ప్రభు, చెయ్యి ప్రభు నువ్వు చేసేవి కొన్ని ఉన్నాయి చెప్పరా అంటాడు ముందు. నువ్వు చేసేవి కొన్ని ఉన్నాయి చెప్పు ఫస్ట్. నువ్వు వదలాల్సినవి కొన్ని ఉన్నాయి, నువ్వు తీర్మానం చేయాల్సినవి కొన్ని ఉన్నాయి, నీ పాత్రలో నువ్వు ఉప్పేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. కొన్ని రుచికరమైన పనులు నువ్వు చేస్తే నేను తర్వాత చేస్తానా చెప్పు నువ్వు అంటే ఇది మాత్రం వదలడు, ఇది మాత్రం చెయ్యడు, అది మాత్రం ఎట్లా వద్దా? ఎట్లా వద్ది? పాత నిబంధన ఆచారం, కొత్త నిబంధన ఆచరణ. ఎలా మారాడు నిష్ప్రయోజకుడు ప్రయోజనకరుడు? ఎట్లా అయ్యాడు? ఎలా మారాడంటే నిబంధన. ప్రైజ్ లార్డ్. మీ నిర్ణయాలు మారాలి, మీ ఆలోచనలు మారాలి, మీ డెసిషన్స్ మారాలి. ఒక స్థిరమైన క్రమమైన ఒక రూట్లోకి మీరు వచ్చినప్పుడు దేవుడు తన శక్తిని రుజువు చేసుకోవడం ప్రారంభిస్తాడు.